అమరచింత మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుడు కళాకారుడు దివంగత సాయి చంద్ కాంస్య విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, గొంగిడి సునీత, వేదికపై భావోద్వేగానికి గురైన సాయి చంద్ సతీమణి రజని. సో సాయి చంద్ విగ్రహావిష్కరణ జరిగిందట. సో చాలా గొప్పోడు ఉంటుండే, అద్భుతమైన సింగర్ అనే కాదు, బలహీన వర్గాల పట్ల ముఖ్యంగా అణచివేయబడ్డ జాతి గురించిన పాటలు ఎన్నో ఆయన రాయడం జరిగింది, పాడడం జరిగింది. చాలా గొప్ప గొంతు. ఒక రకంగా కేసీఆర్ సభలు సక్సెస్ అయినాయి అని అంటే ముందు ఆ సాయి చంద్ వాయిస్, సాయి చంద్ పాటనే, ఏ మాట కామాట. ఇవాళ ఆయన లేని లోటు బీఆర్ఎస్కి కనిపిస్తున్నది. కానీ ఆయన ఉన్నప్పుడు ఆ స్టేజ్ మీద ఉన్న లీడర్లు ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా కుట్ర చేసిరు. ఆ స్టేజ్ మీద ఉన్న లీడర్లే, అదే పాలమూరుకు చెందిన లీడర్లు ఆయనకి ఎమ్మెల్సీ రాకుండా భయంకరమైన కుట్ర చేసి వచ్చిన నోటికాడి ముద్దను లాగేసిరు. అట్లా కూడా ఆయన మానసిక వేదనకు గురైంది. అంత గొప్పగా పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన సాయి చంద్కు ఆనాడు జరిగిన అవమానం ఇది. వాళ్ళ ఇలా విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారు. సరే కానివ్వండి, ఏదేమైనా ఆయన విగ్రహం ఉండాల్సిందే. ఆయన విగ్రహాన్ని ముందు మనం ఆయన చేసిన సేవలు కానీ ఆయన ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉండొచ్చు, ఆ పార్టీకి సేవ చేసి ఉండొచ్చు. అదర్వైజ్ బ్యాక్ సైడ్ తెర వెనకాల కూడా చాలా దళితులకు సంబంధించినవి, బహుజనులకు సంబంధించిన చాలా సమావేశాలు ఆయన పాల్గొని అద్భుతమైన పాటలు పాడిండు. అమరచింత మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుడు కళాకారుడు దివంగత సాయి చంద్ కాంస్య విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, గొంగిడి సునీత, వేదికపై భావోద్వేగానికి గురైన సాయి చంద్ సతీమణి రజని. సో సాయి చంద్ విగ్రహావిష్కరణ జరిగిందట. సో చాలా గొప్పోడు ఉంటుండే, అద్భుతమైన సింగర్ అనే కాదు, బలహీన వర్గాల పట్ల ముఖ్యంగా అణచివేయబడ్డ జాతి గురించిన పాటలు ఎన్నో ఆయన రాయడం జరిగింది, పాడడం జరిగింది. చాలా గొప్ప గొంతు. ఒక రకంగా కేసీఆర్ సభలు సక్సెస్ అయినాయి అని అంటే ముందు ఆ సాయి చంద్ వాయిస్, సాయి చంద్ పాటనే, ఏ మాట కామాట. ఇవాళ ఆయన లేని లోటు బీఆర్ఎస్కి కనిపిస్తున్నది. కానీ ఆయన ఉన్నప్పుడు ఆ స్టేజ్ మీద ఉన్న లీడర్లు ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా కుట్ర చేసిరు. ఆ స్టేజ్ మీద ఉన్న లీడర్లే, అదే పాలమూరుకు చెందిన లీడర్లు ఆయనకి ఎమ్మెల్సీ రాకుండా భయంకరమైన కుట్ర చేసి వచ్చిన నోటికాడి ముద్దను లాగేసిరు. అట్లా కూడా ఆయన మానసిక వేదనకు గురైంది. అంత గొప్పగా పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన సాయి చంద్కు ఆనాడు జరిగిన అవమానం ఇది. వాళ్ళ ఇలా విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారు. సరే కానివ్వండి, ఏదేమైనా ఆయన విగ్రహం ఉండాల్సిందే. ఆయన విగ్రహాన్ని ముందు మనం ఆయన చేసిన సేవలు కానీ ఆయన ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉండొచ్చు, ఆ పార్టీకి సేవ చేసి ఉండొచ్చు. అదర్వైజ్ బ్యాక్ సైడ్ తెర వెనకాల కూడా చాలా దళితులకు సంబంధించినవి, బహుజనులకు సంబంధించిన చాలా సమావేశాలు ఆయన పాల్గొని అద్భుతమైన పాటలు పాడిండు.